Hello friends, welcome to our channel Budget Friendly Properties. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి లక్ష్మీ గణపతి కాలనీ. ఇది లక్ష్మీ గణపతి కాలనీ ఎక్కడ ఉందంటే హయత్నగర్ టు ఇంజాపూర్కి వెళ్ళే రూట్లో అయితే మధ్యలో ఉందన్నమాట. మీకు జైస్వాల్ ఫర్నిచర్ అయితే ఐడియా ఉంది అండి, నియర్ బై అన్నమాట. ఇది హయత్నగర్కు 2 కిలోమీటర్స్, అదేవిధంగా ఎంజిఆర్ కూడా 2 కిలోమీటర్స్ అయితే రావడం జరుగుతుందండి. ఒకసారి ప్రాపర్టీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎలివేషన్ చూస్తే మీకు అర్థమైపోతుందండి. చాలా మంచిగా ఉంది. ప్రాపర్టీ వచ్చేసి 178 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 26.8x60 అన్నమాట. ఒక ప్రాపర్టీ కాదండి, 3 ప్రాపర్టీస్ అయితే సేల్కు ఉన్నాయి. 3 ప్రాపర్టీ కూడా 178 స్క్వేర్ యార్డ్స్, సేమ్ డైమెన్షన్స్ 26.8x60 అన్నమాట. 3 ప్రాపర్టీస్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ ఉన్నాయండి. బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు 3300 SFT. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్డు కూడా ఉందండి. చూస్తున్నారు కదా, 25 ఫీట్ రోడ్డు ఉందండి. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. ప్రాపర్టీ అయితే 3 ప్రాపర్టీస్ సేమ్ ప్రైస్, సేమ్ అండి, సేమ్ డైమెన్షన్స్, సేమ్ గేట్, ఎవ్రీథింగ్ అయితే సేమ్ అండి. పెయింటింగ్స్ కూడా సేమ్ అయితే తీసుకోవడం జరిగింది. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఒకే దగ్గర ఉండాలనుకుంటే ఇలాంటి ప్రాపర్టీస్ 3 పర్చేస్ చేసుకోవచ్చు అండి. మంచి ప్రైజెస్ అయితే చెప్తున్నారనమాట. ప్రాపర్టీ ఫస్ట్ గేట్ ఏదైతే ఉందో, గేట్ అయితే మనకు 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. గేట్ కూడా లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగింది. పక్కకు మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రానైట్తో మనకు ర్యాంప్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. లోపలికి ఎంటర్గానే పార్కింగ్ తీసుకున్నారు. పార్కింగ్ వచ్చేసి మనకు ఎల్ షేప్ పార్కింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు, ఎల్ షేప్ పార్కింగ్ అనమాట. మనకు లెఫ్ట్ సైడ్ బోర్ ఉంది, చూస్తున్నారు కదా, బోర్ ఉంది. దీనికి అదేవిధంగా మున్సిపల్ వాటర్ కూడా ఉందన్నమాట. పార్కింగ్లో మనకు లిఫ్ట్ ప్రొవిజన్, G+1కు లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చినారు. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉందండి. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. 80% లోన్ కూడా వస్తుందన్నమాట. మనకు పార్కింగ్లో కింద తీసుకుంటే కంప్లీట్ గ్రానైట్ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. ప్లస్ పైన చూసుకుంటే బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్, మంచి లైట్స్, ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగిందండి. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. ఒకసారి మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగా నచ్చుతుంది. ఈవెన్ వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పిల్లర్స్ కూడా మంచిగా టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా స్ట్రిప్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మనకు పార్కింగ్లో సంప్ కూడా తీసుకున్నారు. సంప్ వచ్చేసి మనకు 5000 లీటర్స్ కెపాసిటీ గల సంప్ అనమాట. అంటే ఒక వాటర్ ట్యాంకర్ పడుతుందన్నమాట, అంత పెద్ద సంప్ తీసుకున్నారు. ఒకసారి చూడండి, కింద వచ్చేసి మనకి ఏంటంటే రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక్కడ కూడా ఏం కాంప్రమైజ్ కాకుండా కంప్లీట్ ఇండియన్ టేక్తోనైతే ఇలాంటి డోర్స్ తీసుకున్నారనమాట. చూస్తున్నాం కదా, ఇంకా పాలిషింగ్ కాలేదండి, ఫైనల్ వర్క్లో అయితే ఉందండి. 99% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ కొంచెం వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవి కూడా చేపిస్తున్నారు. ప్లస్ ఇక్కడ తీసుకుంటే పక్కకు 4 ఫీట్ గల్లీ అయితే తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్ రాకుండా 4 ఫీట్ గల్లీ బిల్డింగ్ చుట్టూ తీసుకున్నారు. లాస్ట్కు మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. దీని ఫ్రంట్ సైడ్ చూస్తే మొత్తం టైల్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఈజీగా 2 కార్స్ పార్క్ చేసుకోవచ్చు, అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. లోపలికి వెళ్ళి చూస్తే మనకి ఇది ఏంటంటే 2 BHK అనమాట. మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అయితే తీసుకున్నారు. ఈ ఏరియాలో 10,000 to 12,000 రెంట్ అయితే రావడం జరుగుతుందంట. ఇది వచ్చేసి హాల్ అనమాట, ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూస్తే మంచిగా నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. మంచి లైటింగ్ పెట్టుకోవచ్చు. పక్కకే మనకు టీవీ యూనిట్ కూడా పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారండి. జస్ట్ మన వుడ్ వర్క్ కూడా అవసరం లేదనమాట, అంత మంచిగా అయితే వీళ్ళు చేయించడం జరిగింది. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మనకు టాయ్స్ కానీ డెకరేషన్ పర్పస్ పెట్టుకోవడానికి షోకేస్ లాగా షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. విండోస్ విషయానికి వస్తే 4x4 UPVC విండోస్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా మెష్ డోర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్లస్ చుట్టూ మనకు గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసుకున్నారు. చూస్తున్నా, ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఇంకోటి ఏంటంటే మనం స్ట్రేట్ ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ అని చూస్తున్నారు కదా, కంప్లీట్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు ఒక మంచి విండో తీసుకున్నారండి. ఇది కూడా మనకు UPVC విండో విత్ ఫోటో ఫ్రేమింగ్తో తీసుకున్నారు. సింక్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్తోని లేటెస్ట్గా తీసుకున్నారు. ఇది మంచిగా మనకి ఏంటంటే 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. మనము కిచెన్ నుంచి బయటకు వస్తే ఇక్కడ వాష్ ఏరియా అయితే ఉందండి. చూస్తున్నారు కదా, లాస్ట్ వాష్ ఏరియా అంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకునే ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు కిచెన్ పక్కకి
ఇక్కడ పూజా గది కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. పూజా గది కూడా మంచి స్పేషియస్ ఉంది. పై టైల్స్, ఫాల్ సీలింగ్, లైటింగ్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఏంటంటే మంచి ఆర్చ్ లాగా తీసుకున్నారు, చూస్తున్నారు కదా. చుట్టూ మంచి మనం వుడ్ వర్క్తో చేయించుకుంటాం కామన్గా, కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళే చేపించినారంట, వుడ్ వర్క్ కూడా అవసరం లేకుండా వీళ్ళు చేపించినారు. మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వస్తే చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. కింద కంప్లీట్ గ్రానైట్ అండి, ప్రతి రూమ్లో గ్రానైటే ఉందండి. ఎక్కడ అసలు టైల్ అనేది యూజ్ చేయలేదు, కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు అన్నమాట. అన్నిట్లలో సేమ్ గ్రానైట్, గ్రౌండ్ ఫస్ట్లో సేమ్ గ్రానైట్ యూజ్ చేసినారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ కూడా మనకు 4x4 విండో, యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమింగ్ అండి, అంటే గ్రానైట్తో ఫ్రేమింగ్ కూడా తీసుకున్నారు. పైన నీట్ ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు, విత్ మంచి కలరింగ్ కూడా తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ ఒకటి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకున్నారండి. మంచి పై వరకు టైల్స్ ఎవ్రీథింగ్ అయితే మీరు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. డోర్స్ కూడా చూస్తే మీకు లేటెస్ట్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది, చాలా బాగున్నాయి అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఈజీగా 10x10 సైజ్ అయితే ఉంటుందండి. దీంట్లో కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు, మంచి ఒక విండో తీసుకున్నారు. పిల్లలు ఇక్కడ రాసుకోవడానికి గ్రానైట్తో మంచిగా పెట్టేసి మంచిగా ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. షెల్ఫ్స్ కూడా చాలా షెల్ఫ్స్ ఇచ్చినారు. మంచి ఫాల్స్ లింక్ చూస్తున్నారు, పిల్లలకు పింక్ కలర్ అంటే ఇష్టం ఉంటుందని చెప్పేసి పింక్ లైటింగ్తో కూడా సెటప్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా లో రూఫ్ కూడా ఇచ్చారు, చూస్తున్నారు కదా. లో రూఫ్ చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కకే ఇది కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి, చూస్తున్నారు కదా. ఇది కామన్ బాత్రూమ్ అన్నమాట. ఇది కూడా కామన్ బాత్రూమ్, చాలా స్పేషియస్ పెద్ద అయితే తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఈ ఏరియాలో ఈజీగా 12,000 రెంట్ అయితే రావడం జరుగుతుందంట. మరి రెంటర్స్ కోసం చూసాం కదా. ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారు, అది చాలా స్పేషియస్గా ఉందండి. దాన్ని కూడా చూద్దాము. పైకి ఎక్కడానికి మనకి ఏంటంటే స్టెప్స్ ఏవైతున్నాయో 4 feet స్టెప్స్ తీసుకున్నారు. అందరు 3.5 feet తీసుకుంటారు, వీళ్ళైతే 4 feet స్టెప్స్ స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ కూడా చేసి మనకి ఇస్తారనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా. కింద మొత్తం గ్రానైట్ అయితే తీసుకున్నారండి. పైన ఫాల్ సీలింగ్ చూడండి, పీవీసీ ఫాల్ సీలింగ్తో బ్యూటిఫుల్గా అయితే చేయించారండి, చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు ఒకటి గ్రానైట్తోనే ఏంటంటే మనకి ప్లాట్ఫామ్లా చేసినారండి. దీని మీద ఏంటంటే మనకి గ్లాస్ వస్తుంది, రైలింగ్ గ్లాస్ వస్తుంది, స్టీల్ కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా వర్క్ పెండింగ్ ఉంది, ఇది కూడా చేపిస్తారంట. కాలనీ ఒకసారి చూడండి. కాలనీ వచ్చేసి శ్రీ లక్ష్మీ గణపతి కాలనీ అండి. చుట్టూ ప్రాపర్టీస్ ఆల్రెడీ రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. చుట్టూ కాలనీలో వచ్చి ఉంటున్నారు అన్నమాట. నియర్ బై స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయి. ఇది విజయవాడ హైవేకి 2 km డిస్టెన్స్లో ఉంది, సాగర్ హైవేకి 2 km డిస్టెన్స్లో ఉందండి. చూసినా కదా. ఇది వచ్చేసి మనకు సింహద్వారం అనమాట. చూసినా కదా, సింహద్వారం చాలా గ్రాండ్ ఉంది. ఇది కూడా ఇండియన్ టేక్తో అయితే తీసుకోవడం జరిగిందండి, నార్త్ ఫేసింగ్ అనమాట. చూసినా కదా, డోర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. దీనికి పాలిషింగ్ పెండింగ్ ఉందండి, ఇది కూడా చేపించేసి ఇస్తా అన్నారు. ప్లస్ లిఫ్ట్ ప్రొవిజన్ చూస్తున్నారు కదా, లిఫ్ట్ కూడా మనకు డోర్ పక్కకే రావడం జరుగుతుందండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట. ప్లస్ ఇంకేందంటే ఇక్కడ కూడా మనకు 4 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి వచ్చేసి మనకు వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ కూడా తీసుకున్నారండి. చాలా మంచిది ప్రాపర్టీ. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. ఫస్ట్ డోర్స్ ఓపెన్ చేయగానే ఎల్ షేప్ హాల్ అయితే మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఎంటర్ అయినామండి. ఎంటర్ గానే ఇది ఎల్ షేప్ హాల్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే షోకేస్ పర్పస్ మనకి షెల్ఫ్స్ ఇచ్చినారు. ఒకసారి పైన ఫాల్ సీలింగ్ చూడండి అండి. ఇంకా పెయింటింగ్స్ కాలేదు కొన్ని, అవి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ విండో తీసుకుంటే 4x4 విండో, ఫోటో ఫ్రేమింగ్, యూపీఎస్సీ విండో అన్నమాట. ప్లస్ మనము ఇక్కడ ఒక చిన్న ఆర్చ్లా పెట్టుకుంటే ఇది సిట్టింగ్ ఏరియాలా ఉంటుందండి. నెక్స్ట్ ఈ ముందటికి వచ్చేసినామంటే ఇది మన ఫ్యామిలీ కోసం పర్సనల్ యూజ్ చేసుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ పెద్ద టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ పెట్టుకోవడానికి మనకు అన్ని ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారండి. ఇంకా పెయింటింగ్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ అంటే ఒక 1 weekలో ఏంటంటే పెయింటింగ్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. మీరు ముందే ప్రాపర్టీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే పెయింటింగ్స్ మీకు నచ్చినట్టు కూడా వేపిస్తా అని చెప్పి చెప్తున్నారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. ప్రతి రూమ్లో డిఫరెంట్ ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెంటిలేషన్ చాలా బాగుంది. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ డోర్ కూడా తీసుకున్నారు, చూస్తున్నారు కదా.
మనం బయటికి వెళ్ళడానికి డోర్ కూడా ఉందండి. ప్లస్ లాస్ట్కు మనకు వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా లో రూఫ్ కూడా ఉందండి. మంచి లొకేషన్లో ప్రాపర్టీ ఉంది. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దామండి. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ అనమాట. స్పేషియస్గా ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. మంచిగా దీంట్లో కూడా గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా చుట్టూ టైల్స్, మనకు మంచి విండో, ఎగ్జాస్ట్ ఫ్యాన్కు ప్రొవిజన్ అన్ని ఇచ్చినారు. షెల్ఫ్స్ కూడా చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. దీంట్లో కూడా కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనము వాష్ ఏరియా చూద్దామండి. బ్యాక్ సైడ్ వస్తే ఇంకో వాష్ ఏరియా ఉంది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారండి. ట్యాప్ కానీ ఎవ్రీథింగ్, చుట్టూ కూడా టైల్స్ పెట్టినారు. ఈవెన్ షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడ. చాలా బాగుందండి. చూస్తున్న బ్యాక్ సైడ్ స్కూల్ కూడా ఉంది. ఇది అన్నమాట స్కూల్ కూడా చాలా నియర్ బై అయితే ఉందండి. మ్యాపిల్ స్కూల్ అంటే ఏదో మంచిగా ఉందండి. స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ప్రాబ్లం లేదు. ఈవినింగ్ గానే కాలనీలో మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్, బస్సెస్ అన్నీ తిరుగుతున్నాయి. మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ. నెక్స్ట్ మనం పూజ గది అయితే చూద్దామండి. పూజ గది కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. ఒక విండో తీసుకున్నారు, ఫాల్ సీలింగ్, చుట్టూ టైల్స్, ఈవెన్ డోర్స్ కూడా మీరు చూసుకుంటే మంచి డోర్స్ యూజ్ చేసినారు. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి ప్రాపర్టీ. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారండి. మంచి బెడ్ పడుతుంది. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా తీసుకున్నారో. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, లేటెస్ట్గా ఉంది. షెల్ఫ్స్ చూస్తే షెల్ఫ్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. అదేవిధంగా 4x4 విండో తీసుకున్నారు, యూపీవీసీ విండోస్. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ అంటే ఇది కూడా స్పేషియస్గా పెద్ద తీసుకున్నారు, చాలా బాగుంది. మన డోర్స్ ఏవైతే యూజ్ చేస్తారో ఇవి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అన్నమాట. అంటే ఖరాబ్ కాకుండా అలాంటివి కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ముందుకు వెళ్తే మనకు స్ట్రైట్ మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా 4x4 విండో, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా అయితే తీసుకున్నారు. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకైతే బాత్రూమ్ అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా టైల్స్, పై వరకు టైల్స్, ఎవ్రీథింగ్ అయితే పెట్టడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఉంది, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఉంది. బయట వచ్చేసి గెస్ట్ల కోసం ఇంకొకటి వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. 178 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. శ్రీ లక్ష్మీ గణపతి కాలనీలో అయితే ఉందండి. ఇది హయత్నగర్ టు ఇంజాపూర్కి వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట. హయత్నగర్కి 2 కిలోమీటర్స్, అదేవిధంగా సాగర్ హైవేకి 2 కిలోమీటర్స్ మధ్యలో, రెండింటికి మధ్యలో అయితే ఉందండి. ఇది ఇక్కడ నియర్ బై స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అలాంటి ప్రాబ్లం లేదండి. ఇప్పుడు పైకి వెళ్దాం అన్నట్టు, టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళడానికి కూడా 4 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. ఆ స్టెప్స్ హెడ్ రూమ్ చూసుకుంటే దీన్ని కూడా స్లాబ్ తీసుకున్నారు. అందరు రేకులతో వేస్తారు, వీళ్ళైతే స్లాబ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఎలివేషన్ కూడా చాలా మంచిగా అయితే తీసుకున్నారు. మనకు స్పాట్ లైట్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగిందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. ఇప్పుడు మనం పైకి అయితే రావడం జరిగింది. ఫ్లోర్ చూసుకుంటే కింద కంప్లీట్ వీళ్ళే ఫ్లోరింగ్ అయితే వేసినారు. ఈవెన్ బట్టలు ఆరేసుకోవడానికి రాడ్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేసినారు. పిల్లర్ సైజ్ చూస్తే ఇప్పుడు G+1 పర్మిషన్ ఉందండి. ఇంకా 2 floors అయితే ఈజీ చేసుకోవచ్చు. అంత పెద్ద పిల్లర్ సైజ్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ 2 పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. 3 ప్రాపర్టీస్ అండి. పక్కకు చూస్తున్నారు కదా, ఇంకా 2 ప్రాపర్టీస్ కూడా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా 178 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. చాలా మంచిగా ఉంది. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరున్నా కానీ మంచిగా కలిసి ఉండొచ్చు అన్నమాట. చుట్టూ ఒకసారి కాలనీ చూస్తే మీకే అర్థమైపోతుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మంచి హైఫై కాలనీలో ఉందన్నమాట. మనకు దీని డైమెన్షన్స్ 26.8 × 60. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీస్ అన్ని మన 3 వచ్చేసి 3300 SFT అన్నమాట. చుట్టూ అయితే చాలా మంచి కాలనీలో ఉంది. ఇక్కడికి బస్ ఫెసిలిటీ కానీ, ఊబర్స్ ఫెసిలిటీ కానీ, క్యాబ్స్ ఫెసిలిటీ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అన్నీ ఉన్నాయండి. మీరు లైవ్లో వచ్చి చూస్తే ప్రాపర్టీ ఇంకా బాగా నచ్చుతుంది. ఇది ఫైనల్లో ఉందండి. మీకు ఏమైనా పెయింటింగ్స్ చేంజ్ కావాలనుకున్నా అని వీళ్ళే పెయింటింగ్ అయితే చేపించేస్తా అని చెప్తున్నారు. మరి ప్రాపర్టీ మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా, మరి ప్రైస్ డీటెయిల్స్కి వచ్చేద్దాము. ఈ ఏరియాలో వచ్చేసి మనకు పర్ యార్డ్ అయితే 50,000 అయితే నడుస్తుందంట. ఇది వచ్చేసి 178 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉందండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,60,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, డైరెక్ట్ ఓనర్ అండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు. ఓనర్ ఏమని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఓనర్ని డైరెక్ట్ కన్సల్ట్ అయ్యండి, డైరెక్ట్ మాట్లాడుకోండి అనమాట. చాలా మంచి అండి, పైసా వసూలు ప్రాపర్టీ అండి. G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK,
ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఈజీగా 12,000 రెంట్ అయితే రావడం జరుగుతుందంట. మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ 2 ఫెసిలిటీ అయితే మనకి ఇప్పిస్తున్నారు అన్నమాట. ఇది మనకు మంచి కమర్షియల్ స్పేస్ అని కూడా చెప్పొచ్చు అండి. ఎందుకంటే రోడ్ నుంచి చాలా నియర్ బై ఉంది. జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో అయితే రోడ్ నుంచి ఉందన్నమాట. సో 3 ప్రాపర్టీస్ మంచిగా ఉన్నాయి. మంచి కాలనీలో ఉందండి. గ్రీనరీకి దగ్గర, పొల్యూషన్ దూరంగా, మంచి పీస్ఫుల్గా ఉండాలనుకుంటే ఇలాంటి ప్రాపర్టీస్ మీరు తీసుకోవాలని చెప్పేసి మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ కొరుకుతున్నానండి. మా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ కాకుండా ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి. దాన్ని కూడా మీరు ఫాలో కావాలని చెప్పేసి కోరుకుంటాము. ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.